హాయ్ అండి. నేనెప్పుడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా ఊరు వెళ్తానంటే మా ఆయన ఎప్పుడు ఒకటే అంటారు. "ఎందుకు అక్కడికెళ్ళి ఏం చేస్తావు? అక్కడేమో కరెంట్ ఉండదు, నీళ్లు మోసుకోవాలి, దోమలుంటాయి. అక్కడికెళ్తాను అంటావు ఒకటే, ఏముందని అక్కడికెళ్తావు" అంటారు. ఇక్కడైతే అన్నీ ఉంటాయి గదా అని. నిజంగానే మా ఇంట్లో అయితే వాటర్ అంటే బోర్ లేదు. మా ఊర్లో వీధిలో కొలాయి ఉంటది గదా! అక్కడే నీళ్ళు పట్టుకోవాలి, మోసుకోవాలి. అది మాత్రం నిజమే. ఇంకా దోమలు అలాంటివంటే ఊర్లో ఆవులు ఇంకా ఎడ్లు అన్నీ ఉంటాయి కాబట్టి, ఇంక దోమలు కొంచెం కొంచెం ఉంటాయి. పొలాలు పండినప్పుడైతే ఏముండవు గానీ చాలా తక్కువనే. కానీ పీస్‌ఫుల్ లైఫు మన ఊరు అని మన సొంత ఊరికెళ్తే ఆ ప్రశాంతత, ఆ ఫీలింగే వేరు. నాకైతే చాలా ఇష్టం మా ఊరంటే. అంటే ప్రశాంతంగుంటది. సాయంత్రం అవ్వగానే అందరూ ఒక దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకుంటారు. ఏం కూర చేశారు? ఏం తిన్నారు? ఏంటి అని. ఇక్కడైతే కనీసం ఇంట్లో ఏం జరుగుతుందని మనకి తప్ప పక్కింటోళ్ళకి కూడా తెలీదు. సిటీ లైఫ్ అలా ఉంటది. నిజం చెప్పాలంటే సిటీలో ఉండడానికి ఎవరికీ అంత ఇష్టం ఉండదు. కాకపోతే ఇక తప్పని పరిస్థితిలో అంటే ఇప్పుడున్న కాలానికి కావాల్సింది మనీ. మనీయే మనిషిని నడిపిస్తది. అది లేనిది మనిషి నడవడు. రూపాయిని చూసి ఆడిస్తారు మనుషుల్ని అంటారు గదా! అది మాత్రం నిజం. రూపాయి ఉంటేనే నలుగురిలో పేరు, ప్రఖ్యాతలు అన్నీ. మన వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు లేదంటే బయట వాళ్ళు ఎవరైనా మనల్ని గౌరవించాలంటే కావాల్సింది డబ్బే. డబ్బుంటే వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేసినా చెల్లిపోతది. అదే డబ్బు లేకపోతే వాళ్ళని ఎంత చీప్‌గా చూస్తారో నేను చాలా మందిని చూసాను. ఎందుకంటే బిహేవియర్ రూపాయిని బట్టి వాళ్ళ బిహేవియర్ మారిపోతూ ఉంటది. అందుకే చాలామంది సిటీలో బతకడానికి ఇష్టపడరు. కాకపోతే ఊర్లో మనకిక్కడ దొరికినన్ని ఫెసిలిటీసు ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఊర్లో ఉండకపోవచ్చు. కానీ ప్రశాంతమైన లైఫ్ ఉంటది. ఏదైనా న్యాచురల్‌గా ఉంటాయి అక్కడ. ఇక్కడ అంతా కల్తీనే. కూరగాయలు గూడా పెద్ద టేస్ట్ అనిపించదు. ఊర్లో అయితే పండించినవి కాబట్టి రుచికరంగా ఉంటాయి. ఏ మందులు వాడరు కాబట్టి. మా ఊరైతే చాలా బావుంటది. ఇంకొకసారి ఎళ్ళినప్పుడు ఎప్పుడైనా వీడియో తీసి ఖచ్చితంగా పెడతాను. నేను మొన్న వెళ్ళినప్పుడు 2 డేసే ఉన్నా అంతే. అందుకే టైం కుదరలేదు నాకు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చెయ్యట్లేదు ఎవరు. సబ్స్క్రైబ్ గూడా చెయ్యట్లేదు. ప్లీజ్ డూ